गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రియ బంధువులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, మనం ప్రతి ఒక్క తరంగాల్లో కూడా కాంచి కామకోటి పీఠం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, తదంతే వాసివర్యులు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి, ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్యమైనటువంటి అనుభవాలను వారి కృపతో మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాంచి మహాస్వాముల వారి యొక్క అత్యధికమైనటువంటి ప్రచారంలో ఆయన ఏం చెప్తుంటారంటే, సాధారణమైన జీవితాన్ని చేయండి, ఎల్లప్పుడూ కూడా భగవత్ స్మరణలో మానవ జీవితాన్ని గడపండి. మనం పూర్వం నుండి మనకు వచ్చినట్టు ఆచారములు, శాస్త్రములు, నోములు, వ్రతములను వాటిని మనం ఆచరించడం ద్వారా మన పూర్వపు ఋషుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. తద్వారా సుఖశాంతులు కలుగుతుంటాయని మహాస్వాములు వారు అనేక సందర్భాల్లో భక్తుల్లో అడిగినట్టు అనేక సందేహాలకు వారు జవాబుగా చెప్పారు. ఆత్మీయులారా, అదేవిధంగానే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు కూడా తనను సందర్శించి వచ్చినటువంటి భక్తులకు వారి తాపత్రయాలను పోగొట్టి వారిని ఆత్మీయమైనటువంటి లోక కళ్యాణ కార్యక్రమాల్లో వారిని ప్రవేశింపచేయడానికని వారు అనేకమైన కార్యక్రమాలు చేపడుతుంటారు. వారి యోగ్యతానుసారంగా కొందరికి శ్రీవారు పండితుల ద్వారా మంత్రదీక్షను అనుగ్రహిస్తున్నారు, మరియు కొందరికి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనమని కూడా తెలియజేస్తుంటారు. సాంప్రదాయకమైనటువంటి పాఠశాలలు, తద్వారా మానవులకు సుసంస్కారమైనటువంటి స్త్రీ సంపద చాలా అవసరం. ఆత్మీయులారా, సమాజంలో మనం మేల్కొని మన పూర్వీకులు మన అందించినటువంటి ఏవైతే సంస్కారాలు వాటినన్నింటినీ కూడా మన బాలికలకు అందించడం చాలా ప్రముఖం. అందుకై శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు పద్ధతి అనేటువంటి ఒక సంస్కార కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఎవరైతే ఉద్యోగంలో ఉండి తమ జీవాన్ని నిర్వహించుకుంటూ తమకు మిగిలినటువంటి యొక్క సమయం ఉందో దాన్ని సద్వినియోగం చేయడం కోసం ఒక దేవాలయంలోనో లేక కమ్యూనిటీ హాల్ అనే చోట కానీ శనివార ఆదివారాల్లో మీ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి పిల్లలను చేర్చి అక్కడ ఉన్నటువంటి పండితుల ద్వారా కానివ్వండి, లేక తెలుగు పండితులు ఎవరైనా ఉంటే వారిని కూడా పిలిపించి భాషా జ్ఞానం మరియు శ్లోకములు, మనం పెద్దలతో ఎలా నడుచుకోవాలి, అనేకమైనటువంటి విషయాలను వారి ద్వారా చిన్నపిల్లలకు చేరవేసేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీవారు అనుగ్రహిస్తున్నారు. అది
వటుడింత ఇంతింత అన్నట్టుగా అనేక గ్రామాల్లో కూడా మంచి స్పందన లభిస్తుంది. ఆత్మీయులారా, నా యొక్క యూట్యూబ్ చూస్తున్నటువంటి నా యొక్క మిత్రులు చాలామంది నాకు ఫోన్ చేస్తూ మేము అందించేటువంటి సహాయము అనగా ఈ యొక్క సమాచారం ఏదైతే ఉందో అది చాలా కనువిప్పుగా ఉందని వారు మాతో మాట్లాడడం జరిగింది. శ్రీవారు పాశ్చిమాత్య దేశాల్లో ఉన్నటువంటి కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా, ఇదే ప్రదేశాలు, శ్రీలంక, అనేక ప్రదేశాల్లో భారతీయులు వలస వెళ్ళి అక్కడ జీవన భృతిని అక్కడ సంపాదించుకుంటూ ఉన్నారు. పూర్వమైతే మనకింతటి వసతులు సౌలభ్యాలు ఉండేటివి కాదు. అయితే నేడు భారతదేశంలో ఎందరో విద్యావంతులు మరియు ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారంటే తమ సంతానం ఇంకా భవ్యమైనటువంటి భవిష్యత్తును పొందవాలనే ఉద్దేశంతో పిల్లల్ని విదేశాల్లో చదివిస్తుండడం, వారు అక్కడ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నారు. ఇది చాలా మన భారతదేశానికి గర్వకారణం. ఆత్మీయులారా, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ఆ విధంగా పరదేశం నుంచి ఎన్ఆర్ఐస్ అంటాం కదా, వారు వచ్చి శ్రీవారిని కలిసినప్పుడు వారికి శ్రీవారు సందేశం ఇస్తున్నారు. మీరు ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిని మీ పిల్లలకు తెలియజేయడం చాలా ముఖ్యం. కావున మీరు కూడా అక్కడ పద్ధతి అయినటువంటి సంస్కారమైనటువంటి తరగతులు నిర్వహించండి అని వారికి సందేశించారు. ఆ సందేశాన్ని వారు ఆజ్ఞగా తీసుకొని మా మిత్రులు చాలా చోట్ల ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ మరియు లేదా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. వారు నన్ను మీరు దయచేసి కొన్ని తరగతుల్లో మీరు మాకు సహాయం చేయవలనగా తప్పకుండా ఇది గురు కార్యం అనేటువంటి భావనతో నేను సంబంధించడం జరిగింది. ఇక్కడ పాండిత్యం ముఖ్యం కాదు, కేవలం మన దేశం యొక్క భవ్య సంస్కృతిని మన చిన్నారులకు అందించడం మన ముఖ్యం. లేకపోతే మనం ఎక్కడి నుంచి మూలాలు మనవేవి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన సంస్కృతి ఏంటి అని మనం గుర్తుంచుకోవాలి. ఆత్మీయులారా, మనం తెలుసుకుంటున్నాం ఈరోజు ఇంగ్లాండ్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, మన భారతీయులు ఎంతో చక్కగా జీవితాన్ని కొనసాగిస్తూ అత్యంత ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులు కూడా సంపాదించింది మనం చూస్తున్నాం. అంటే ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి కృషి మరియు ఆ దేశం వారు మన సమాజం పైన, మన నాగరికుల పైన పెట్టినటువంటి అమోఘమైన గర్వం, ఒక గర్వకారణం అన్నమాట. అనగా నమ్మకం. ఎందుకనగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొందరిని మనం చూసినప్పుడు వారిని విశ్వసించలేకపోతాం. ఎందుకు? వారు చేసినటువంటి దౌర్భాగ్యపు చేష్టలను వారికి ఇతర దేశాల్లో అంతటి అవకాశాలు లభించకుండా ఉన్నాయి. అయితే భారతీయులు మన ఇతిహాసం పూర్వం మనకు వచ్చినట్టు సుసంస్కారాలు అనేటువంటి ఉన్నాయో, మనం ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశ సంపదకు మనం మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ భారతీయులే మనం పూర్వం నుండి మనకు వచ్చినటువంటి భాష, సంస్కృతి, ఆచారాలు, పద్ధతులు, పండగలు, నోములు ఇవన్నీ కూడా చక్కగా నిర్వర్తించుకోవడానికి అవకాశంగా మనకు ఈరోజు ఈ యొక్క సోషల్ మీడియా మరియు జూమ్ మీటింగ్స్ కూడా మనకు సహాయకారిగా ఉన్నాయి. ఇప్పటికీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు మన భారతీయ సంస్కృతి అత్యధికమైన గౌరవాన్ని అందిస్తూ ప్రతినిత్యము కూడా నిత్య పూజా కార్యక్రమాలు, స్నానము, సంధ్య అనుష్ఠానాలు, పరస్పర ప్రేమ ఇవన్నీ కూడా ఈరోజు అక్కడ చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. కాంచి కామకోడి పరమాచార్య స్వాముల వారి ఏ యొక్క అంతరంగాలు ఉన్నాయో, మన విశ్వగురువుగా ప్రఖ్యాతి చెందినటువంటి మన భారతీయ సంస్కృతి విశ్వమునకు చక్కటి మార్గదర్శనం ఇవ్వాలనేటువంటిదే వారి గురి. దాన్ని యథాతథంగా అమలు చేస్తున్న శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఎందరినో అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వారి ద్వారా అక్కడ మన భారతదేశం దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల గురించి కూడా పరిచయం చేయడం ముఖ్యమని చెప్పేసి శ్రీ పంచాతికేషన్ అనేటువంటి ఒక ద్వారా నాకు బాగా గుర్తుంది. మంచి మిత్రుడు ఆయన. భారత రేఖ, ఆయన అమెరికా అనేటువంటి పుస్తకాన్ని కూడా ఆయన రాశారు. అది మీకు అక్కడ పుస్తకాలు దొరికేటువంటి అవకాశం ఉంది. అది చాలా చక్కగా రాశారు. అనేకమైన భవ్యమైన దేవాలయాల గురించి ఆయన చరిత్రను అక్కడ దాంట్లో ఇమిడించాడు. ఇదే విధంగా మన దేశంలో ఉన్నటువంటి ఏ మహాపురుషులు, శ్రీ విద్యారణ్యులు వారు అనుకుంటే వారు భవ్యమైన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.
మన ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు దేశం చేసినటువంటి మన వేద సంస్కృతి చేసినటువంటి కృషి అపారమైనటువంటిది. ఎందరో చక్రవర్తులు, రాజులు, మహారాణులు దేశ సౌభాగ్యానికి, సమాజ శ్రేయస్సుకు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మన చిరుతమైనటువంటి బిడ్డలకు మనం తెలియజేయాల్సిన కర్తవ్యం ఎంతైనా ఉంది. కావున ఎవరైతే ఇంకా ఈ విషయాలు తెలుసుకోలేనటువంటి వారు దయచేసి మీ దేశంలో ఉన్నటువంటి ఈ విధంగా మన భారతీయులతో మీరు సంపర్కం కల్పించుకొని ఆ యొక్క ఉపయోగకరమైనటువంటి ఆ జూమ్ మీటింగ్లో మీరందరూ పాల్గొనాలని ఇందుమూలకంగా మీరు కోరుతున్నాను. ఆత్మీయులారా, ఎక్కడైతే చక్కటి సంస్కారాలు ఉంటాయో వారికి భగవంతుడి అండ సంపూర్ణంగా ఉంటుంది. కావున సంస్కారాలు అనేటువంటివి మనసుకు శాంతిని కలిగిస్తాయి. ధ్యానము, యోగము, భక్తి, భజన, ఆరాధన, నిత్య పూజలు ఇవన్నీ కుటుంబ వ్యవస్థను మనల్ని సమైక్యం చేస్తుంది. ఎప్పుడైతే ఇటువంటి జూమ్ మీటింగ్లో మనం పాల్గొంటామో మనమందరూ కూడా సంపూర్ణంగా భారతీయులము అనేటువంటి ఒక జ్ఞానం మరల మనకు ద్యోతకమవుతుంది. మనం జాతుల ద్వారా వేరే అనుకోకుండా సమైక్యమైన భారతీయ సంస్కృతిని మన విదేశాల్లో ప్రతిబింబించవలసిన అవసరం ఎంతైనా ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఆత్మీయులారా, మనం సాయంకాలం పూట మనం ఇళ్లలో భారతీయ రామాయణ, భాగవత గ్రంథాలను కానివ్వండి, అమరకోశం, పెద్దవాళ్ళ శిక్ష, నీతి శాస్త్రాలు మరియు సుమతి శతకం, వేమన శతకం ఇటువంటివన్నీ చిన్న పద్యములను కూడా మనం పిల్లలకు తెలియజేస్తే ముద్దుగా వారు చక్కగా పాడుకోగలరు. మరియు మనకి ఈరోజు ఆనందం అవుతుంది. మన భారతీయులు విదేశాల్లో ఉన్నటువంటి వారు మన సంస్కృతిని గౌరవించినట్లుగా అనేక చోట్ల లండన్లో మా స్నేహితుడు ఒకరు సీతారామ కళ్యాణం అనేటువంటి ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నాడు. కావున మనం ఈ దేశం నుంచి వెళ్తున్నప్పుడు మన ఊపిరి, మన శ్వాస అనేటువంటి చాలా ముఖ్యం. మన సంస్కృతి ముఖ్యం. ఈ విధంగా కొన్ని సంస్థలు భారతీయ సంస్కృతి కోసం విశేషంగా కృషి చేస్తున్నాయి. ఉదాహరణకు రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, ఈ విధంగా ఎన్నో సంస్థలు వారందరూ కూడా విశేషమైన కృషి చేస్తున్నారు. వాటి యొక్క అవకాశాన్ని మనం, సౌలభ్యాన్ని మనం ఉపయోగించుకొని వారితో మనం సహకరించాలి. మరియు మన పిల్లలకు చక్కటి సంగీతం మరియు కర్ణాటక సంగీతం కానివ్వండి, చిన్న శ్లోకములను కానివ్వండి మనం తెలియజేయడం ద్వారా చిన్నారులలో మన భారతదేశం వైపు ఒక దృష్టి అనేటువంటిది కలుగుతుంది. శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు చెప్తూ ఉన్నారు, ఒకసారి విదేశాలకు మొదలు వెళ్ళేవారు కదా, మరి కాంచి పరమాచార్య స్వామి వారు దాన్ని అంతగా సమ్మతించేవారు కాదంటే దాని శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు చెప్పారు. వేదము చదివినట్టు పండితులు ఎవరైతే ఉన్నారో వారు కర్మను పూర్ణంగా అనుష్ఠానం చేస్తూ ఉంటారు. కావున విదేశాలకు వెళ్ళినప్పుడు వారి యొక్క ఆచారాలకు లోపమవుతుందనే దృష్టితో కాంచి పరమాచార్య స్వాములు వారు చెప్పారు. అయితే నేడు సంపాదన అనేటువంటిది అతి అగత్యమై ఉంది. మరియు విదేశ సంస్కృతిని మనం అలవాటు చేసుకోకుండా మన విదేశీయ సంస్కృతికి గౌరవం ఇవ్వాలి. వారి భాషకు, వారి సంస్కృతికి గౌరవం ఇస్తూ మన సంస్కృతిని, సౌరభాలను కూడా మనం చక్కగా కాపాడుకుని వారికి మాదిరిగా ఉండాలి. మన సంస్కృతిని, మన గౌరవాన్ని ఇస్తున్నటువంటి అనేక దేశాల్లో ఈరోజు పాశ్చిమాత్యంలో ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా కొత్త సంస్కారం, విలువను, కుటుంబ వ్యవస్థను గమనిస్తున్నటువంటి ఆ దేశ ప్రభుత్వాలు ఆ దేశంలో చక్కని దేవాలయాలు నిర్మాణం చేసుకోవడానికి కూడా ప్రోత్సాహం మనకు కలుగుతుంది. ఇవన్నీ మనం ఈరోజు సోషల్ మీడియాలో, మన అనేకమైన న్యూస్ పేపర్లో మనం చూస్తున్నాం. ఇదంతా కూడా కాంచి కామకోటి పీఠం చేస్తున్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వ కళ్యాణమును మనం గుర్తించుకోవాలి. కావున ఆత్మీయులారా, మనమందరూ కూడా మన భారతదేశంలో కానివ్వండి, విదేశాల్లో కానివ్వండి, ఇటు పండితులు మరియు అనేకమైన సంస్కృత అభ్యాసం ఉన్నటువంటి మాస్టర్లు, సంగీత విద్వాంసులు, మీరు దయచేసి విదేశంలో ఉన్నటువంటి వారందరితో కూడా మీరు చేయి కలిపి మన గిరువు పొరుగా ఉంటూ భారతీయ సంస్కృతికి అద్దంలాగా మనము మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా మనము బుద్ధిమంతులు, ప్రవచనకారులు అందరూ కూడా సహాయపడతారని, ఇదే గురు సేవ, ఇదే సమాజ కళ్యాణం, ఇదే మానవ సేవ అని గుర్తించుకునేటట్లుగా మనం ప్రవర్తించడం ద్వారా భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాశీర్వాదం మనపైన ఉంటాయని చెప్తూ, అటువంటి సుసంస్కృతాన్ని అందిస్తున్నటువంటి కాంచి కామకోటి పీఠం శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారి దివ్య పాద పద్మములకు ఈ వాక్పుష్పములను అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు ఇనువర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై